మార్చేస్తాడు యేసుప్రభు. నేను ఒకసారి సాక్ష్యం చెప్పా. ఒక యవనస్తుడు వాళ్ళమ్మ ఎన్నిసార్లు వాళ్ళమ్మ మంచి విశ్వాసి. ఒంగోలులో జరిగింది. తిమ్మ సముద్రం తెలుసా అండి? ఒంగోలు జిల్లా తిమ్మ సముద్రం. అక్కడ ఒక తల్లి కొడుకు ఎన్నోసార్లు సువార్త చెప్పిందంట. వాడు మారలే. వాడు ఎంత డట్టి అయిపోయాడంటే మీకు చెప్పదు. సిగరెట్లకు డబ్బులు లేక, బీడీలకు డబ్బులు లేక, ఆ పాన్ షాప్ అన్నది, పాన్ షాపులు బీడీ అవి అమ్ముతారు పొగ, వాళ్ళు తాగి పడేసినవి తెచ్చుకొని తాగేవాడంట చౌరస్తాలు. అంత స్థితికి వెళ్ళిపోయాడు. కళ్ళు దుకాణంలో ఎప్పుడు అలాంటి యవనస్తుడు ఓ రోజు తాగి పొద్దున్నే రాత్రి వచ్చి పడుకొని పొద్దున్న లేచాడంట. పొద్దున్నే మేలుకు ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్పిందంట, రే తాగి తాగి చచ్చిపోయేట్టున్నావురా, నువ్వు చచ్చిపోతే నీ ఆత్మను దేవుడు అగ్నిగుండంలో నువ్వు కాలిపోతావురా అనిందంట. అంటే సరే లెక్క చేయలే, వినిపించుకుంటూ పోతున్నాడు. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ సిగరెట్లు తాగాడు, బీడీలు తాగాడు, పడేసిన అవి తాగి ఇంకా ఆ రోజు మందు దొరకలే, కొంచెం దొరికింది తాగాడు. వదిలేసిపోయిన వైన్ షాపుల్లో వదిలేసింది తాగేవాడంట. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి యవనస్తుడు వస్తూ ఉన్నాడంట. వస్తుంటే ఊరు బయట శ్మశానం ఉంది. చూడండి దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా మారుస్తాడు. ఊరు బయట ఏముంది? ఊర్లో బయట ఏముంటాయండి? పల్లెల్లో శ్మశానం దాటి వస్తుంటే సాయంత్రం అనంగా ఎవరో చచ్చిపోతే ఆ కాష్టం సచ్చిన శవాన్ని కట్టెల మీద పెట్టి కాలుస్తున్నారు. ఆ శవం కాలుతుందంట. అప్పుడే తగలబెట్టేసి వేరే వెళ్ళిపోయారు. అట్లా దాటి వస్తా అంటే శవం కాలిపోతున్న ఆ చితిలో నుంచి లేచిందంట. ఏది ఇప్పుడు చూసిన వాళ్ళు చేయొద్దండి. అట్లా చితిలో పీనుగ లేచింది. లేస్తుంది, పీనుగా లేస్తానే కాటి కాపరి ఇప్పుడు చూస్తానంట. దొడ్డు కరిసి పటం కొట్టాడంట. దేన్ని? అది మళ్ళా పడిపోయింది. కొంచెం ముందుకు పోతా ఉంటే పుర్రె పొట్టం పేలిందంట. ఆ శబ్దం వినపడిందంట. ఒక్కసారికి భయం వచ్చిందంట. ఆ శవము లేచింది చూశాడు, కాలేదు చూశాడు, తెలియని భయం వచ్చిందంట. ఈ చితిమంటల్లో కాలే శవానికే ఇంత భయపడుతున్నా నా ఆత్మ యుగ యుగములు అగ్నిగుండములో కాలుతుంది కదా, ఆ సెన్స్ వర్క్ చేసిందంట. చేసి తను తెలియకుండానే ఇంటికి వచ్చే దారిలో, యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను చాలా పాపాలు చేసిన, నన్ను క్షమించు. ఎవరికి తెలీదు. భయపడుతూ గుండె దడలో వణుకుతున్న హృదయంతో నడుస్తూనే క్షమాపణ కోరాడు. ఇంటికి వచ్చేసరికి హృదయం నెమ్మదైందంట. ఇంటికి వచ్చాడంట, పడుకున్నాడంట. పొద్దున్న తెల్లారేసరికి సిగరెట్ తాగబుద్ధి కావట్లేదంట, కళ్ళు పోబుద్ధి కావట్లేదంట, చెడు మాటలు పోయినాయంట. హృదయం పొద్దున కల్లా కొత్త మనిషి అయిపోయాడంట. జరిగింది ఇది. ఆయన గొప్ప సేవకుడయ్యాడు. మామూలు ఆయన పేరే రాజారావు. గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లా పెదకాకాని దైవ సేవకుడు. బ్రదర్ అండ్ ఫెలోషిప్లో బక్సింగ్ గారు ఎంత పవర్ఫుల్లో, బ్రదర్ అండ్ ఫెలోషిప్లో బ్రదర్ రాజారావు గారి పేరు తెలియని వాళ్ళు లేరు. దేవుడు ఎట్లా మారుస్తాడు మనకు. నువ్వేమంటే ఈ రాత్రి మీటింగ్కి వచ్చినావు, మందిరానికి వచ్చావు, నువ్వు వస్తున్నావు పోతున్నావు, నీకేం జరగట్లా? దాని బైబిల్ భాషలో కార్యము చెప్పండి.